ఎడారిలో సెలయేర్లు. జనవరి 14వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. అతడు తన సొంత గొర్రెలనన్నింటినీ వెలుపలికి నడిపించును. యోహాను శుభవార్త 10వ అధ్యాయము 4వ వచనము. ఆయన ఈ పని చాలా అయిష్టంగా చేస్తున్నాడనుకుంటాను. ఆయన గొర్రెలమైన మనకి ఇది కష్టాలు తెచ్చిపెట్టే విషయమే, కానీ ఇది జరుగక తప్పదు. మనం నిజంగా వర్ధిల్లాలంటే సంతోషంగా సౌకర్యంగా గొర్రెల దొడ్డిలోనే ఎప్పుడు ఉండిపోవడం తగదు. దొడ్డి ఖాళీ అయిపోవాలి. గొర్రెలు కొండచర్యల్లో తిరగాలి. పనివాళ్ళు పంట నూర్చడానికి వెనుకాడకూడదు. వెనుకాడితే పండిన పంట పాడైపోతుంది. నిరుత్సాహపడవద్దు. ఆయన నిన్ను బయటికి పంపిస్తుంటే లోపలే ఉంటాననడం మంచిది కాదు. ప్రేమించే ఆయన చెయ్యి మనల్ని బయటికి తోలుతుందంటే అది మన మంచికే. ఆయన నామం పేరిట పచ్చిక బయళ్లలోకి, సెలయేళ్ల ఒడ్డుకి, పర్వత శిఖరాల పైకి వెళదాం రండి. మీకు ముందుగా ఆయన నడుస్తాడు. మన కోసం ఏ ఆపద కాచుకుని ఉందో అది ముందు ఆయన కంటబడుతుంది. విశ్వాసం గల హృదయానికి ముందు దారితీస్తూ వెళుతున్న ప్రభువు ఎప్పుడూ కనిపిస్తూ ఉంటాడు. కానీ అలా ఆయన మన ముందు లేనప్పుడు వెళ్ళడం ప్రమాదకరం. నిన్ను వెళ్ళమని ఆయన ఆదేశించే అనుభవాలన్నింటిలోకి ఆయన ముందుగానే వెళ్ళి ఉన్నాడు అన్న విషయాన్ని గుర్తు చేసుకొని ధైర్యం తెచ్చుకోండి. నీ పాదాలకి ఆ దారులు నువ్వు భరించలేనంత బాధ కలిగిస్తాయనుకుంటే ఆయన నిన్ను వెళ్ళమని చెప్పడు. ఎప్పుడో భవిష్యత్తులో ఏమవుతుందో అని ఆందోళన చెందకపోవడం, తరువాతి అడుగు ఎక్కడ వెయ్యాలి అని కంగారు పడకపోవడం, దారిని మనమే నిర్ణయించుకోవాలని తాపత్రయం లేకపోవడం, రాబోయే కాలంలో మనం వహించబోయే బాధ్యత గురించిన చింత లేకపోవడం, ఇవన్నీ ధన్యకరమైన జీవితానికి ఉండే లక్షణాలు. అలాంటి గొర్రె తన కాపరి వెనుక ఒక్కొక్క అడుగు వేస్తూ సాగిపోతుంది. రేపేం జరుగుతుందో తెలియదు. బ్రతుకు బాటలో వేకువింకా కాలేదు. నా నేత్రాలు గమ్యాన్నింకా చూడలేదు. నా ముందు ఆయన నడుస్తున్నాడు. అందుకు మాత్రం సందేహం లేదు. ప్రమాదాలు వస్తున్నాయి, భయాలు ఎదురవుతున్నాయి. జీవితంలో ఏం రాసిపెట్టి ఉందోనని మనసులో వణుకు పుట్టుకొస్తున్నది. కానీ నేను ఆయన వాణ్ణి. నా దారి ఏదైనా నా ముందు ఆయన వెళ్తున్నాడు. జీవితంలో ఇక ఆనందాలేమీ లేవంటూ సందేహాలు మదిలో నీడలు పరుస్తున్నాయి. ఆయన హక్కు తప్ప నన్ను బలపరిచేది ఏది? ఆయన్ని వెంబడిస్తున్నానన్న దానికంటే ధన్యకరమైన నిశ్చయత ఏది? నా ముందుగా ఆయన వెళుతున్నాడు. దీని మీదే నా మనస్సు నిలుపుకున్నాను. నా రక్షణకి అభయం ఇదే. నాకు ముందుగా ఆయన వెళుతున్నాడు. ఇక నాకంతా క్షేమమే. కాపరులెప్పుడు గొర్రెల మందకి ముందుగానే నడుస్తారు. ఏదైనా మంద మీద దాడి చేయాలనుకుంటే కాపరిని ఎదుర్కోవలసి ఉంటుంది. మనకి దేవుడే ముందుగా నడుస్తున్నాడు. మనకి రాబోయే రేపులో దేవుడిప్పుడే ఉన్నాడు. ఆ రేపు గురించి మనుషులంతా దిగులు పెట్టుకునేది. కానీ దేవుడు మనకంటే ముందుగా అక్కడికి వెళ్ళి ఉన్నాడు. ఆ రేపు ముందు ఆయన్ని దాటుకోగలిగితేనే మన మీదికి రాగలిగేది. దేవుడు ప్రతి రేపటిలో ఉన్నాడు. నేను ఈ రోజు కోసమే బ్రతుకుతాను. దారిలో ఉషోదయపు నడిపింపు తప్పకుండా దొరుకుతుందన్న తపనతో ప్రతి బలహీనతని భరించే సత్తువ, ప్రతి దుఃఖాన్ని గెలిచేందుకు నిబ్బరం, వర్షించిన తరువాత హర్షించే సూర్యరశ్మి, ఆయనిస్తాడన్న నిత్య నిరీక్షణతో ఈ రోజు కోసమే బ్రతుకుతాను.
దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్. ఆమెన్.